కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్దాం. మా ప్రతినిధి లివిల్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. లివిల్, ప్రస్తుతం 6వ రౌండ్ కౌంటింగ్ ముగిసినట్టుగా తెలుస్తూ ఉంది. ఏ డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ ఇంకా మిగిలి ఉంది? పూర్తిగా ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఓరాఓరి కనిపించినప్పటికీ కొంత ఏదైతే కాంగ్రెస్ పార్టీ వారు చేసిన కుట్రలు కావచ్చు, వారు చేసిన అడావిడి అంతా కూడా ఓట్ల రూపంలో కనిపిస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పినప్పటికీ, మెజారిటీ ఓట్లు వస్తాయని చెప్పినప్పటికీ చివరి క్షణాల్లో వారు చేసిన భయభ్రాంతులు కావచ్చు, వారు చేసిన అడావిడి అంతా కూడా కనిపిస్తుంది. అయితే మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్, చెప్పండి, ఈ ట్రెండ్స్ ఎట్లా చూడొచ్చు అసలు? గవర్నమెంట్ 3 రోజుల వరకు ఎలక్షన్ పోలింగ్ 3 రోజుల వరకు కూడా ఎవరిని అడిగినా, ఏ సర్వే అడిగినా, ఎవరిని అడిగినా కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది 10,000తోనా 20,000తోనా చెప్పుకుంటూ వచ్చాను. 3 రోజులలో మొత్తం సీన్ మారిపోయింది అంతా. మళ్ళీ సర్వేలు కూడా చెప్పినాయి. 3 days బైపోల్ సర్వే కూడా పోలింగ్ అయిన తర్వాత కూడా ఎగ్జిట్ పోల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. అంటే 3 రోజులలో మారిపోయింది. అంటే 3 రోజుల్లో ఏం జరిగింది అంటే మీరు విశ్లేషించారు. 3 రోజులలో డబ్బుల పంపిణీ, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరుండి డబ్బుల పంపిణీ చేసింది, నాయకులను భయపెట్టింది, పోలింగ్ ఏజెంట్లను భయపెట్టింది, అక్కడ ఉన్నటువంటి డివిజన్ ఇన్ఛార్జీలను భయపెట్టింది, కేసులు పెడతామన్నారు, బిడ్డ రేపు ఎప్పుడు ఎదుగుతామని బెదిరించారు, డబ్బులు పంచిండ్రు, మందు పంచిండ్రు, చీరలు పంచిండ్రు, కుక్కర్లు పంచిండ్రు. ప్రతి డివిజన్కు మంత్రులు ఇద్దరు ముగ్గురు మంత్రులు ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు బూత్ వైజ్గా చైర్మన్లు, టోటల్ పవర్ అంతా ఉపయోగించింది. దొంగ ఓట్లు యథేచ్ఛగా వేసుకునేటట్లు డైరెక్ట్గా ఫోటో ఐడి కార్డు 100,000 సంఖ్యలో దొరికిందని చెప్పి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేస్తే కూడా వాళ్ళు కూడా మాట్లాడలేదు, ఒక మాట మాట్లాడలేదు. అంటే టోటల్ మొత్తం వాళ్ళకి సపోర్ట్ చేసింది టోటల్గా. అయితే ప్రధానంగా మొదటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ రానప్పటి నుంచి కూడా మీరు కొన్ని ఆధారాలతో సహా దొరకపెట్టారు, ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు. అవన్నీ ఏవి కూడా చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా మీరు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకు అసలు చర్యలు తీసుకోదనుకోవచ్చు? అనుమానం లేని అక్కడ లోకల్గా సిఐలు ఎవరెవరు ఆఫీసర్లు కార్యకర్తలు తిరుగుతున్నారని చెప్పి కూడా ఆధారంతో చూపించినా కూడా ఏం మాట్లాడలేదు. జనరల్గా ఎలక్షన్ కమిషన్ అనేది నిష్పక్షపాతంగా వివరించేది అనమాట. కంప్లైంట్ ఇవ్వగానే యాక్షన్ తీసుకుండే. స్వయంగా పోయి మేము అందరం పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా అసలు ఏం పట్టించుకోలేదు. మంచిదండి అని చెప్ప ఏం కాలేదు. కనుక ఇక రేపు గెలిచినా కూడా కొంతమంది ఏమనుకున్నారంటే ఆమె గెలిపించినా కూడా మళ్ళీ ఆయనకే ఇన్ఛార్జ్ ఇస్తారు, రేపు పోలీస్ స్టేషన్లో కేసు అయినా మంచి అయినా చెడైనా మళ్ళీ వాళ్ళే ఉత్తలు పంచాయతీ ఎందుకునైనా భయపడ్డారు. అందరూ ఓటర్లు కూడా భయపడి ఉత్తలు. చివరిగా మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో ఉప ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు అవన్నీ ఉప ఎన్నికల్లో కూడా మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు దగ్గరుండి చూశారు. కానీ ఇలాంటి ఉప ఎన్నికను ఎప్పుడైనా చూసారు? ఇది అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ చూసి భయపడేది, చిన్న కంప్లైంట్ ఇస్తే ఉరికొచ్చేది, కేసులు పెట్టేది. ఇలా అట్లా ఏం లేదు, వాళ్ళ దగ్గర పక్కలుండి అన్నీ కలిసి చేసిరంట, కలిపి గెలిపించారు అందరూ. ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మైత్రి ఎట్లా చూడవచ్చు ఈ ఎన్నికలు? ఇక వాళ్ళు ఢిల్లీలోనేమో కొట్లాడతారు, ఇక్కడనేమో దోస్తాని చేస్తారు. వాళ్ళంతా మ్యాచ్ ఫిక్సింగ్ అందరు కూడా, అన్ని పార్టీలు లేకుండా బీఆర్ఎస్ను రేపు బీఆర్ఎస్ ఓడగొట్టాలి అని చెప్పి అన్ని పార్టీలు లేకపోయింది. ఒంటరిగా కొట్లాడింది, ప్రజలను మెప్పించింది, వాళ్ళకి ముచ్చెమటలు పట్టించింది. గవర్నమెంట్ వాళ్ళ పవర్ అంతా మొత్తం ఉపయోగించి గెలుపు కారణమైంది. చివరగా ఇవాళ ఈ ఎన్నికల నేపథ్యంలో భవిష్యత్తులో అంటే ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీస్ వ్యవస్థ పైన, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఎలాంటి చర్యలు కోసం మీరు డిమాండ్ చేస్తారు, ఎలా ముందుకెళ్తారు? ఈ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ అనేది నిష్పక్షపాతంగా ఉండాలా. ఇక ఎలక్షన్ కమిషన్ ఈ రకంగా వివరిస్తే ఎవరిని చెప్పుకోవాలి చెప్పు. దేశంలో ప్రజాస్వామ్యం కూని అయినట్లుంటుంది అంతే. రేపు ఇంకొకరు పవర్ ఇదే అలవాటు చేసిపోతారు. ప్రజలకు ఎట్లా మేలు జరుగుతుంది, ప్రజలు ఆలోచన చేయాలి, యువత ఆలోచన చేయాలి. ముఖ్యంగా కూడా ఇన్ని హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ఇక ఈ రకంగా ఉంటే ఇక మనం ఏం చేసినా నడుస్తుంది అన్న టైప్లో వస్తుంది. అయినా ఈ ఉప ఎన్నిక అని ఒక రకంగా వాళ్ళని భయపెట్టి చెమటలు పట్టించినాం. ప్రజలకు అర్థమైంది, ఇలా ఒక్క ఎలక్షన్ కనుక పోతే పోలే మళ్ళీ గవర్నమెంట్ ఏం మారదు కదా, ఒక్క ఎలక్షన్లో ఆయన ఓడగొడితే మళ్ళీ కాన్స్టిట్యూన్సీ ఇబ్బంది అవుతుంది అనేది ఆలోచన చేసిండొచ్చు. కానీ రేపు మళ్ళీ ఖచ్చితంగా రేపు జనరల్ ఎలక్షన్లో మాత్రం 100% మీరు ఎవరిని అడగండి ఏ సరైనా చేయండి. ప్రజలు ఇట్లా ఉడుకుతున్నారు. ఈ ఒక్క ఎలక్షన్ చూసి రేపు ఏదో వాళ్ళు గెలుస్తారనే ఊహ మాత్రమే. అది గ్యారెంటీ రేపు ప్రభుత్వం వచ్చేది కేసీఆర్, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు, జూబ్లీస్లో కూడా అనుకున్నారు. కాకపోతే రకరకాల కారణాల వల్ల లాస్ట్ చివరికి ఏంటంటే అరే గెలిపించినా కూడా మళ్ళీ ఆయన ఏమి ఇబ్బంది పెడుతున్న భయంతో వేసారు తప్ప వాళ్ళు మనస్ఫూర్తిగా వేయలేదు.
మళ్ళీ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, వారంతా కూడా పూర్తిగా భయభ్రాంతులకు గురి చేశారు. ఎక్కడ కూడా లీడర్లని కావచ్చు, స్థానిక నాయకులను ఉండకుండా భయభ్రాంతులు చేయడంతో ఇవాళ వారు ఈ విధంగా గెలిచారు. నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీదే. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పట్టకు పెడతారు ప్రజలంతా. ఇవాళ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు కనుక మళ్ళీ భయభ్రాంతులకు గురి చేస్తారనే ఒక భయంతో ఇవాళ అటువైపు మొగ్గురు చూపారే తప్ప లేని పక్షంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటారు. ఎప్పటికీ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని చెప్పేసి కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.